ప్రభుత్వానికి విద్యార్థి వైద్యులకు మధ్య యుద్ధం ముదురుతోంది. జూడాల డిమాండ్లు అసంబద్ధమని చెప్తున్న ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. సమస్యను ప్రజల్లోనే తేల్చుకుంటామని జూడాలు చెప్తున్నారు. మెట్టు దిగని ఇరు వర్గాలు ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. విద్యార్థి వైద్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కారు యోచిస్తోంది. గురువారం జరిగిన చర్చల్లో జూనియర్ డాక్టర్ల డిమాండ్లు తోసిపుచ్చిన మంత్రివర్గ ఉపసంఘం ఇవి న్యాయబద్ధం కావని తేల్చి చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 ఏళ్ల సర్వీస్ ఏడాదికి తగ్గించాలన్న డిమాండ్పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల కోరికలకు ఇది పరాకాష్ట అని ఆయన అన్నారు. స్టైఫండ్ విషయంలోనూ విద్యార్థి వైద్యుల డిమాండ్లను డిఎల్ తప్పుపట్టారు. 2009కి ముందున్న స్టైఫండ్లకు జీవో 287 ద్వారా 220% పెంపు చేస్తూ సవరణ చేశామన్నారు. 24,000కు మించి ఒక్క పైసా పెంచే యోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. నిమ్స్, ఎయిమ్స్ స్థాయిలో స్టైఫండ్ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లకు పీఆర్సీ వర్తింపజేయాలని కోరడం హాస్యాస్పదమని డిఎల్ అన్నారు. వాళ్ళు చెప్పే కోరిక ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వాళ్ళు ఇంకా ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నారంటే పీఆర్సీ కూడా వర్తింపజేయమని అడిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరము. ఇవన్నీ ప్రజలకు తెలియాలి, ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నారని తెలుసుకోవాలి. ఈ పరిస్థితుల్లో 40, 41, 42 రద్దు చేయలేమని చెప్పి మేము నిర్మమాటంగా చెప్పడం జరిగింది. వాళ్ళు రద్దు చేయమని అడుగుతున్నారు. అది వీలు కాదు. కాబట్టి వాళ్ళ అన్జస్టిఫైడ్ డిమాండ్స్ అంటే మీరు చదివించండి మమ్మల్ని, మేమేం సేవ చేయమనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం తీరు దారుణమని విద్యార్థి వైద్యులు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి మంత్రి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రకటించారు. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించమని స్పష్టం చేశారు. ఒక మినిస్టర్ గారు అంటారు, ఆయన డాక్టర్ రెసిడెన్షియల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మీరు చెప్తున్నారు. మరి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఆ సర్వీసెస్ కానీ లేకపోతే స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన స్టైపండ్ ఏదైతే ఉందో అది కానీ లేకపోతే ఇతర ఫెసిలిటీస్ కానీ ఇంప్లిమెంట్ అయినట్టు మీరు పేపర్ మీద చూపిస్తున్నారు. మాకు ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కల్పించండి, ఆ పద్ధతిలోనే మాకు స్టైపండ్స్ కేటాయించండి అంటే ఆయన అంటారు, మేము రెసిడెన్షియల్ సిస్టమ్ పేపర్ మీదనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎంసీఐని మోసం చేస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం? మరి ఆయన ఇవాళ అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఆ పదం ఎట్లా వాడతారండి? జూనియర్ డాక్టర్లతో చర్చలు విఫలం కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని మంత్రి డిఎల్ చెప్పారు. ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందేలా చూస్తామని తెలిపారు.